అన్న కాదు, నా యజమాని. నేను పనివాడిని, కొంచెం కాస్ట్లీ పనివాడిలో ఉన్నాను, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఈరోజు మా అమ్మాయి పెళ్లి చూపులండి. అమెరికా నుంచి పెళ్లి కొడుకు వస్తున్నాడు. ఏంటి పనులన్నీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. అరే మాలోకం, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు లోపల? మొక్కలకి నీళ్లు పోస్తున్నానండి అయ్యా. ఇంత వర్షంలో మొక్కలకి నీళ్లు పోస్తున్నావా? అరే ఇవాళ ఏంటో తెలుసుగా? అమ్మాయి గారికి పెళ్లి చూపులు. అమ్మాయి గారికి? ఎవరు అమ్మాయి గారికి? అమ్మాయి గారికి అదే మీ మా మన అమ్మాయి గారికి. మీ మా కాదు, మా అమ్మాయికి పెళ్లి చూపులు. అల్లుడు అమెరికా నుంచి వస్తున్నాడు కదా? అవును. అమెరికా నుంచి అల్లుడు గారు రాగానే ఏంటి బిల్డప్? బిల్డప్ అంటే తెలుసుగా? బ్రాండ్ అంబాసిడర్ కదా నువ్వు, నాకు తెలియదు ఏముంది. అవును. బిల్డప్ ఎలా ఉండాలంటే అల్లుడు గారు వచ్చి కూర్చోగానే అరే కూల్ డ్రింక్ తీసుకుందా అని చెప్తారు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏముందయ్యా, ఆ సందు చూరున్న వెంకయ్య గారు కొట్టుకెళ్ళి మా అయ్యగారు ఒక కూల్ డ్రింక్ ఇవ్వమన్నారు, ఇవ్వు అన్నారు. ఆడేమో డబ్బులు అడుగుతాడు, ఆడో పనిమాలోడు డబ్బులు అన్ని ఫ్రీగానే దొరుకుతాడు అని చెప్పి తీసుకొస్తానండి. అరే బిల్డప్ అంటే అది కాదురా. నేను డ్రింక్ అనగానే అయ్యగారు మన ఫ్రిడ్జ్లో బెడ్రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో నుంచా, హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ లో నుంచా, బాత్రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో నుంచా, అది అలా ఉండాలి బిల్డప్. ఈసారి ఇంకోటి అడుగుతాయి, ఇది కరెక్ట్ గా చెప్పు నాకు. వద్దులే డ్రింక్ వద్దులే, కొబ్బరి బొండం తీసుకురా అని చెప్పి అల్లుడు గారు అంట. అప్పుడు నువ్వేం చేస్తావు? మళ్ళీ ఏం చేస్తానయ్యా, ఆ చల్లి చూర ఉన్న ఎంత కొట్టుకెళ్ళి మళ్ళీ కొబ్బరి బొండం అడిగానని చెప్తే మళ్ళీ డబ్బులు అడుగుతాడయ్యా. ఆడో వేస్ట్ పేరు, ఆ డబ్బులు పనికిమాలోడు సన్నాసి అని చెప్పి వెళ్ళిపోయి అక్కడ తాడి చెట్లు బజార్ ఉంది కదా విజయ్ టాకీస్ దగ్గర, అక్కడ చాటింగ్ పేసి ఉంటాడు. ఆడికి 100 రూపాయలు ఇచ్చి మా వాటర్ అడమని చెప్పేసినప్పుడు రారా బిల్డప్ అంటే అది కాదు. కొబ్బరి బొండం తేడా అని చెప్పగానే అయ్యా మన ఇంటి ముందున్న 10 ఎకరాల్లో నుంచా, మన ఇంటి వెనకాల ఉన్న 20 ఎకరాల్లో నుంచా, మన ఇంటి పక్కన ఉన్న 30 ఎకరాల్లో నుంచా, అది ఆ మాత్రం బిల్డప్ ఉండాలరా. ఓకేనా? సరే అల్లుడు గారు వస్తున్నట్టున్నారు. పర్లేదు రావాయా బాబు. యూట్యూబ్ ఎమరాన్ లాగా ఉన్నాడు అచ్చం గడ్డగా మొత్తం. అరే అల్లుడు గారు వచ్చేసారు. డ్రింక్ డ్రింక్ ఇగో ఇటు. అయ్యా మర్చిపోయాను, ఏ డ్రింక్ తెమ్మంటారు? మన వంటగదిలో ఉన్న ఫ్రిడ్జ్ లో నుంచి తెమ్మంటారా, బెడ్రూమ్ లో నుంచి తెమ్మంటారా, లేదంటే హాల్లో నుంచా, బాత్రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో నుంచా, ఏ ఫ్రిడ్జ్ లో నుంచి తెమ్మంటారు? ఏదో అల్లుడు గారికి మనకు అంత ఉందో తెలియాలా ఏంటి? సరే వద్దులే కానీ ఎండనబడి వచ్చారు అల్లుడు గారు, వెళ్ళి కొబ్బరి బొండం తీసుకురండి. ఏ కొబ్బరి బొండం తెమ్మంటారయ్యా? మన ఊరు వెనకాల ఉన్న 1000 ఎకరాల్లో నుంచా, ఊరు చివరి ఉన్న 100 ఎకరాల నుంచా, ఎక్కడి నుంచి ఎత్తురమ్మంటారు? సరేలే అమెరికా అల్లుడుగా సరిపెట్టేసుకుందాము. అరే ఇప్పుడు అవన్నీ ఎందుకని నువ్వు వెళ్ళి ఆ అమ్మగారిని తీసుకురాయాలి. ఏ అమ్మగారిని పిలవమంటారు? వైజాగ్ లో ఉన్న అమ్మగారినా, హైదరాబాద్ లో అమ్మగారినా, గుంటూరులో అమ్మగారినా, విజయవాడలో అమ్మగారినా? మనోడు మావోడేనండి, ఏదో కొంచెం బిల్డప్ కోసం అలా అన్నాడు. వద్దులే కానీ వీళ్ళు అమ్మాయి గారిని తీసుకెళ్ళు. ఏ అమ్మాయి గారినా? పాలోడు తెలిపోయిన అమ్మాయి గారినా, పూలోడు తెలిపోయిన అమ్మాయి గారినా, తోటను కలిగిన అమ్మాయి గారినా, ఏ అమ్మాయి గారిని పిలవమంటారు? అరే నిజం చెప్పరా, నువ్వేదో ఊహించుకొని ఈ పెళ్లి సంబంధం చెడగొట్టేసావు కదా. ఏంటయ్యా మీ కళ్ళ ముందే ఇంత అందగాన్ని పెట్టుకొని సంబంధం కోసం ఎదుగుతున్నారు? అవునా? సరే పద చెరువు పని చేసుకుందాం.